అనకాపల్లి జిల్లా బల్క్ డ్రగ్ పరిసర గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిబంధనలు ఉల్లంఘించవద్దని సెక్షన్ 30 అమల్లో ఉందంటూ బ్యానర్ను ప్రదర్శిస్తూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తామని హెచ్చరించారు. రాజయ్యపేట గ్రామస్తులు పోలీసులకు వినతి పత్రం సమర్పించారు. ఆంక్షలు విధించడంపై స్థానికుల అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు గ్రామస్తుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇప్పటికే ఎస్పీ తుహిన్ సిన్హా రాజయ్యపేటకు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అనిల్. ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? ప్రస్తుతం పెద్ద మొత్తంలో పోలీసులను మోహరించిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. గ్రామస్తులు ఏం చెప్తున్నారు? ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? ఉదయం నుంచి రాజయ్యపేట సహా బల్క్ డ్రగ్ ప్రభావిత గ్రామాలన్నింటిలో కూడా పోలీసుల మోహరింపు స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసుల వలయంలోనే ఇంకా గ్రామాలన్నీ కూడా ఉన్నాయి. భారీగా మోహరించారు. సుమారు 2000 మందికి పైగా పోలీసులు ఈ పరిసర గ్రామాల్లో మోహరించున్నటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి నేషనల్ హైవేకి 5 కిలోమీటర్లు ఉంటుంది. నేషనల్ హైవేకి వెళ్ళేటువంటి అన్ని రహదారులను పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అలాగే రాజయ్యపేట, బోయపాడు, అలాగే పక్కనున్నటువంటి గుర్రాజుపేట గ్రామాలను పోలీసుల ఆధీనంలోకి తీసుకుని అక్కడి నుంచి ఎవరు బయటకు వెళ్లాలన్నా లేకపోతే ఆ గ్రామాల్లోకి ఎవరైనా రావాలన్నా కానీ పోలీసులు పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకుని గ్రామంలోకి బయటికి పంపించేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే తుహిన్ సిన్హా ఎస్పీ, అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి బందోబస్తును కూడా పూర్తిగా పరిశీలించినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే గనక పూర్తిగా చర్యలు తీసుకుంటాం, వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని కూడా ఇప్పటికే రాజయ్యపేట గ్రామస్తులను కావచ్చు లేకపోతే ఆందోళన చేస్తున్నటువంటి మత్స్యకారులను కావచ్చు హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలకు లోబడే నిరసన కానీ ఆందోళన కానీ చేపట్టాలి కనుక ఖచ్చితంగా ఆ నిబంధనలను పాటించాలని చెప్పి ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి. పూర్తిగా చూస్తే కనుక పోలీసుల వలయంలోనే ఇంకా ఆ గ్రామాలన్నీ కూడా ఉన్నాయి. రాజయ్యపేట కావచ్చు లేకపోతే చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, ఇవన్నీ కూడా. మరోవైపు సెక్షన్ 30 అమల్లో ఉన్న కారణంగా పూర్తిగా బయట వ్యక్తులు ఎవరూ కూడా గ్రామాల్లోకి ప్రవేశించకూడదని చెప్పి పోలీసులు వైపు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు బయటనున్నటువంటి కొంతమంది ఉద్యమానికి సహకరించేవారు ఎవరైతే ఉంటారో, మద్దతు తెలిపేవారు ఎవరైతే ఉంటారో వారు గ్రామాల్లోకి వచ్చి తమకు మద్దతు సంఘీభావం ప్రకటించేందుకు వారు రావడానికి పోలీసులు అవకాశం కల్పించాలని చెప్పి గ్రామస్తులు కొద్దిసేపటి క్రితమే డిఎస్పీకి వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. దాన్ని కూడా పరిశీలిస్తామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పోలీసులు ఒకటే విషయం చెప్తున్నారు, బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు రాజయ్యపేట గ్రామస్తులను కావచ్చు లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వారిని ఒక రకంగా వాళ్ళని మోటివేట్ చేసి ఉద్యమం వైపు తీసుకెళ్తున్నారు కనుక ఖచ్చితంగా ఆంక్షలు కొనసాగిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. 2000 మందికి పైగా పోలీసుల పహారా కొనసాగుతుంది. ఈ పహారా నడుమ ఈ రోజంతా కూడా గడవబోతోంది. రాజయ్యపేట గ్రామంలో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ అందరిలోని నెలకొన్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు భారీగా మోహరించారు. ముఖ్యంగా విశాఖపట్నం రేంజ్ పరిధిలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి పోలీసులను ఇక్కడికి రప్పించారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాతో పాటు అల్లూరి సీతారామరాజు, అలాగే అనకాపల్లి, పక్కనే ఉన్నటువంటి కాకినాడ జిల్లాల నుంచి కూడా పోలీసులను ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తిగా యుద్ధ భూమిని తలపించే విధంగా రాజయ్యపేట ఉందనే చెప్పాలి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో హోంమంత్రి అనితను అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేశారు. పూర్తిగా అనితను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు పూర్తిగా. అలాగే హైవేను కూడా నిర్బంధించినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండేందుకే తామంతా ఇంత పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసులు చెప్తున్నటువంటి తరుణంలోనే ఎట్టి పరిస్థితుల్లో బల్క్ డ్రగ్ పార్క్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, లేని పక్షంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని మరోవైపు మత్స్యకార గ్రామాల ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటే సరే, లేని పక్షంలో తమ పోరాటాన్ని ఉధృతం చేసి ప్రాణాలకు సైతం తెగించి పోరాడతామని మత్స్యకార గ్రామాల ప్రజలు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అనుశ్రీ, ఓవర్ టు స్టూడియో. ప్రొటెస్ట్ సంబంధించి మన పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయడానికి పర్మిషన్ వాళ్ళకి లాస్ట్ 30 days నుంచి అమల్లోనే ఉంది, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. టెంట్ దగ్గర ఏర్పాటు చేయడానికి కూడా పర్మిషన్ ఇచ్చాము. లోకల్గానే విలేజెస్కి ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు పీస్ఫుల్ ప్రొటెస్ట్ వాళ్ళకి హక్కులు ఉంది కాబట్టి అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ దాని తర్వాత రీసెంట్గానే మన 2-3 times ఇది వయలేషన్స్ జరిగి నేషనల్ హైవే మీద రావడం, కొంతమంది ఎక్స్టర్నల్ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇన్స్టిగేషన్ మీద మన ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి ఈ విధంగా నేషనల్ హైవే మీద రావడం అండ్ ఈ 3 hours 4 hours బ్లాకింగ్ చేయడం, లాస్ట్ టైం హోమ్ మినిస్టర్ మేడం కాన్వాయ్ని కూడా అడగడం, ఇంకా
ప్రొటెస్ట్ సైట్ కాకుండా వేరే ప్లేస్ దగ్గర వెళ్ళి ఏదో ఒక అబ్స్ట్రక్షన్ చేయడం అది పరిస్థితి మనకి జరిగింది. సో దాని మీద మన పోలీస్కి ముందు నుంచి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఈ టైం మళ్ళీ గట్టిగానే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇటు పరిస్థితిలోనే అది ప్రొటెస్ట్ ఏదైనా జరుగుతూ ఉన్నాయి అది పీస్ఫుల్గానే జరిగేయాలి. ఇటు పరిస్థితిలోనే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ డిటీరియోరేట్ కాకూడదు. ప్రొటెస్ట్ అంటే పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఉండాలి యాజ్ పర్ దేర్ ఫండమెంటల్ రైట్. కానీ నేషనల్ హైవే మీద రావడం, అది ట్రాఫిక్ జామ్ చేయడం, అక్కడ అంబులెన్సెస్, స్కూల్ చిల్డ్రన్ నేషనల్ హైవే మీద ట్రాఫిక్ ఆపడం ఎటు పరిస్థితిలోనే కరెక్ట్ కాదు. దాని మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నాయి అండ్ నెసెసరీ క్రిమినల్ యాక్షన్ విల్ బి టేకెన్.